నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రతి పథకం అవసరమని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు జిల్లా అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో దిశ కమిటీ వైస్ చైర్మన్ రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, కలెక్టర్ హిమాంశు శుక్లా గారితో కలిసి 3వ దిశ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, నగర ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. ఏపీఎస్సీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక ఎంఎస్ఎంఈ పార్క్ని ఏర్పాటు చేయదలిచిన సందర్భంలో నెల్లూరు రూరల్ ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా నెల్లూరు అర్బన్ ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో నారంపేటలో ఆల్రెడీ 20 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు 90% పనులు పూర్తి అయి మరొక నెల రోజుల్లో అవన్నీ కూడాను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఆన్లైన్లో 40 రూమ్స్ అనేది రెడీ చేయడం జరుగుతుంది సార్. అది కూడా సుమారు 70% కంప్లీట్ అయింది సార్. ఫిబ్రవరి నెలలోకి వాటి రూపాల్లో 21 ఎకరాల ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. త్వరలోనే దానికి ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ పూర్తి చేసి ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా 300 స్క్వేర్ మీటర్స్, 400 స్క్వేర్ మీటర్స్, అదేవిధంగాను ఎవరైనా మిడిల్ గా ఉన్న వాళ్ళకైనా సరే అలాట్ చేయడం జరుగుతుంది సార్. ఈ అవకాశాన్ని పారిశ్రామికవేత్తలుగా ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలనే ప్రభుత్వం యొక్క ఆశయంలో భాగంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రామదాస్ కండిలో కూడాను ఎంఎస్ఎంఈ పార్కు ఫౌండేషన్ వేయడం జరిగింది సార్. మీడియం, స్మాల్, మైక్రో, మీడియం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలుగుతున్నారా పబ్లిక్? ఇంత లోన్ ఉంది, దీని మీద ఇంత తెచ్చుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ ఉంది, అవన్నీ పబ్లిక్ కి we should be responsible to explain to them. They should know the subject. అసలు ఎంత మనకి దీని కింద తీసుకోవచ్చు, ఎంత లోన్ మనం we can avail. ఇవన్నీ ఏదన్నా ప్రాపగండా లాగా మనం చేస్తున్నాం సో దట్ we increase number of people into MSME. Hello district sir. Sir, honorable MP గారు అడిగిన ప్రశ్నకు సమాధానం సార్. మనం ఎవ్రీ మండల్ లెవెల్లో ఉద్యమ్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఉద్యమ్ పిడి గారు ఇప్పుడు ఎంఎస్ఎంఈ కింద ఇప్పుడు 25% ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ఇప్పుడు నెల్లూరులో జిల్లాలో ఎన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉన్నాయి, 25% ప్రొక్యూర్మెంట్ బై పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఎంఎస్ఎంఈ దగ్గర మ్యాండేటరీగా కొనాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళకి 45 రోజుల లోపల పేమెంట్లు చేయాలి. అది మన జిల్లాలో ఎన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈ యూనిట్స్ దగ్గర 25% వాడు తయారు చేసిన ప్రోడక్ట్స్ కొనకుండా కొంటే దాంట్లో 25%లో 4% ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈ దగ్గర కొనాలి, 3% ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ దగ్గర నుంచి కొనాలి. సో ఆ డేటా ఉంది దగ్గర. వెల్కమ్ టు ఆనరబుల్ వైస్ చైర్మన్, కో చైర్మన్ బీదా మస్తాన్ గారు, ఎంపీ గారు సభ, జిల్లా పరిషత్ చైర్మన్ అరుణమ్మ గారు, బీదా రవిచంద్ర, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, కళ్యాణ్, ఎమ్మెల్సీ కళ్యాణ్, ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి, డిస్ట్రిక్ట్ కలెక్టర్, all the concerned officers of the district. Welcome to everybody for today's. This is the third meeting we are conducting.
second meeting went off very well, and I want the result also of our second meeting. What is the result? That if that can be given or explained, it will be good. So we continue today. This is the third meeting, and whatever submissions are there, all the members can put their submissions and also replies from the officials concerned. So thank you to all for attending this meeting. Third Krishna meeting. Please maintain silence, please. థర్డ్ దిశా మీటింగ్ జరుపుకున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ కూడా మనం ప్రతి స్కీమ్లోకి ఒక్క రోజులో మనం పోవాలంటే కూడా కష్టము. ఈరోజు 5-6 స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఫండ్స్ ఎక్కడ మనం ల్యాకింగ్, ఎక్కడ మనం తెచ్చుకోగలుగుతాము, ఎక్కువ తెచ్చుకోగలుగుతాము, అటువంటి స్కీమ్స్ ప్లస్ ఇమ్మీడియట్గా మనకు ఉండే ప్రాబ్లమ్స్. ఎన్హెచ్ సేఫ్టీ ఫ్యాక్టర్లో ఎన్హెచ్ చాలా ముఖ్యం, నేషనల్ హైవే. సో ఆ సబ్జెక్ట్ మీద ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యూస్ ఇచ్చారు. ప్లస్ మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఎంత ఫండ్స్ వస్తున్నాయి, ఎంత ఫండ్స్ ఉపయోగించుకోగలుగుతున్నాం జిల్లాలో. ఇటువంటిది డ్రోన్స్ టెక్నాలజీ అనేది కొత్త కాన్సెప్ట్. మన ముఖ్యమంత్రులు దాని మీద చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ వాటి మీద చాలా ఉంది. 80% మనకి సబ్సిడీ దొరికే ఐటమ్ అది డ్రోన్స్ అనేది. ఈరోజు జిల్లాలో అది కూడా ఐ థింక్ 99% మనం దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చిందో, మనకి ఎన్ని డ్రోన్స్ ఇచ్చిందో దాంట్లో 99% మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం. అట్లా డిఫరెంట్ స్కీమ్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ ఎంతవరకు మనం స్టేట్ కి ఉపయోగించుకోగలుగుతామో వాటిల్లో అన్నిటిలో కూడా మనం వర్కౌట్ చేసి మనం ఎంత మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్స్ కానీ తర్వాత ఈ ఎంఎస్ఎంఈస్ కింద ఎంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ ఉపయోగించుకోగలుగుతాము అటువంటి సబ్జెక్ట్స్ మీద ఈరోజు మాట్లాడుకున్నాము. డిస్కషన్ కూడా బాగా జరిగింది. ఎంఎస్ఎంఈ కింద రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. కొత్తగా ఈ మధ్య బడ్జెట్ టైంలో రిలీజ్ చేసిన స్కీమ్స్, వీటిల్లో యాక్చువల్గా చెప్పాలంటే గ్యారంటీ ప్లస్ ఇటువంటి మనకి జనరల్గా బ్యాంక్స్ గ్యారంటర్ అవసరం అని ఇటువంటి అడుగుతా ఉన్నారు. అవన్నీ లేకుండా అప్ టు 2 crores వరకు స్కీమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం పబ్లిక్ కూడా తెలియాలని ఈరోజు కలెక్టర్ని కోరుకున్నాము. పబ్లిక్ లో ఇటువంటి స్కీమ్స్ అన్ని మీరు ఎక్స్పోజ్ చేయండి. సో దట్ బెనిఫిషరీస్ చాలా మంది ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. ప్లస్ కొన్ని స్కీమ్స్ లో బ్యాంక్స్ ముందుకు రావటం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ ఆ బ్యాంక్స్ ఏదో ఒక స్టాక్ మీద ఇబ్బంది పెడుతుంటే అటువంటివి కూడా మనం కరెక్ట్ చేయాలని చెప్పి కరెక్షన్ చేయాలా. ప్లస్ దాన్ని కూడా ముందుకు తీసుకోవాలని ఈరోజు విశ్వకర్మ అనేది మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. అది కూడా ఒక మంచి స్కీము. వేరే ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కింద వాళ్ళకి పెన్షన్ కాదు, అది స్టైపెండ్ లాగా ఫస్ట్ ఇస్తున్నారు. ఆ తర్వాత అప్ టు 5 lakhs వాళ్ళకి ఏం అవసరమో ఆ వృత్తి తరఫున ఏం అవసరమో అప్ టు 5 lakhs ఇస్తున్నారు. అది కూడా మంచి స్కీమ్ ఈరోజు. సో అటువంటి ఆ స్కీమ్స్ ని ఉపయోగించుకోవాలా జిల్లా వాసులందరూ కూడా మనము దాన్ని ప్రపోజ్ చేసి ఈరోజు ఎక్స్పోజ్ చేయమని, సో దట్ ప్రజలకు తెలియాలా ఈ స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అని ఈరోజు మెయిన్ టాపిక్స్. థ్యాంక్ యూ.